హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ షెచ్చాట్ గురు. గాయస్, ఈ యొక్క వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మనకు కొత్త ఫాంట్ అయితే కనుక యాడ్ అయింది కదా, అదే రోసాలియా అనే ఫాంట్ అయితే కనుక. సో ఈ ఫాంట్ అయితే కనుక చాలా బాగుంది, మంచి ట్రెండింగ్ కూడా అవుతుంది ఈ ఫాంట్ అయితే కనుక. సో ఈ ఫాంట్ ఎలా యూజ్ చేయాలి, సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటిది మొత్తం కూడా వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ప్లే స్టోర్లో మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే కనుక అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ చేయండి. మనకి ఇలా ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది కదా. సో ఇలా ఓపెన్ చేసినాక ఇలా కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు స్టోరీస్లో కింద గ్యాలరీ సింబల్ ఉంది కదా. సో ఈ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసుకొని, సో నేను ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా బ్యాక్గ్రౌండ్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు ఏ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా రోసాలియా అనే ఫాంట్ అయితే కనుక ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. అంటే మన ఇన్స్టాగ్రామ్ యాప్ని ప్లే స్టోర్లో లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అయితే కనుక మనకి ఈ రోసాలియా అనే ఫాంట్ అయితే కనుక ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టు. సో మీరు ఏం చేయాల్సిందల్లా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మీ యాప్ అప్డేట్లో వచ్చిందా లేదా చూసుకొని అప్డేట్ చేస్తే సరిపోతుంది. మనకు ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. మరి ఈ ఫాంట్ ఎలా యూజ్ చేయాలని మీకు చూపిస్తా చూడండి. సో ఇందులో మనము కీబోర్డ్లో మనకు ఇలా స్టాప్ కామాలు ఇలా ఉంటాయి కదా. సో వీటితోటి మనము ఇమోజీస్ని యాడ్ చేయొచ్చు చూడండి ఇక్కడ. సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఇమోజీని అయితే కనుక యాడ్ చేసి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా ఒక ఇమోజీ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో మీకు కలర్ కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కనుక బ్లాక్ కలర్ అయితే కనుక చూడండి యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకున్నాక డన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇలా. సో ఇలాంటి ఇమోజీస్ని మనము యాడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఫాంట్ అయితే కనుక. ఇదే కాదు, మీకు ఇంకా ఇందులో చాలా ఉంటాయి ఫాంట్స్ అయితే కనుక మనము. సో నేను ఇంకొక పిఎన్జిని యాడ్ చేసి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ. నేను 3ని యాడ్ చేశాను. సో యాడ్ చేసినాక చూడండి, సో ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ ఇవ్వగానే చూడండి మనకు ఆటోమేటిక్గా మీరు చూడండి ఇక్కడ. సో ఏ సింబల్ అయితే వచ్చేసిందో, కలర్ వచ్చేసి నేను మీకు బ్లాక్ ఇస్తే, ఎందుకంటే బ్లాక్ అయితే కొంచెం ఓకే, కొద్దిగా బ్లాక్ అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది, నేను బ్లాక్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ. సో చూసారు కదా, ఈ విధంగా ఇంకొక పిఎన్జి కూడా మీకు యాడ్ చేసి చూపిస్తా చూడండి ఇక్కడ. సో ఇక్కడ కీప్యాడ్లో సో దీన్ని యాడ్ చేస్తున్నాను, తర్వాత 3ని యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ చేయించడం మనకు ఆటోమేటిక్గా లవ్ సింబల్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ వైట్ కలర్లో. సో చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవే కాదు, మనం కావాలనుకుంటే కీప్యాడ్లో ప్లస్ అని 3 టైమ్స్ ఇలా టైప్ చేసామనుకో, ఇక్కడ చూడండి సిల్వర్ టైప్లో కూడా మనకైతే కనుక ఇందులో వస్తాం చూడండి ఇక్కడ. కలర్ కూడా చూడండి. సో ఈ విధంగా మనము రోసాలియా ఫాంట్ అయితే కనుక ఇలా ఈజీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా స్టోరీలో మనం ఫోటో యాడ్ చేసినప్పుడు కానీ, వీడియో యాడ్ చేసినప్పుడు కానీ అడిషనల్ లుక్ కోసం ఈ ఇమోజీస్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. లవ్ సింబల్స్ కావచ్చు, ఇలాంటి ఇమోజీస్ కావచ్చు. సో ఇంకా మనకు కావాలంటే స్టార్స్ వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ. సో నేను ఎగ్జాంపుల్గా నేను స్టార్ను ఒక 3 టైమ్స్ చూడండి ఇవ్వగానే మనకి ఇలా స్టార్స్ వస్తూ ఉంటాయి. సో నేను కలర్ కూడా బ్లాక్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో చూడండి ఇలాంటి స్టార్స్ ఇవన్నీ మనము కూడా ఫోటో బ్యాక్గ్రౌండ్లో కానీ, వీడియో బ్యాక్గ్రౌండ్లో కానీ ఇలా యాడ్ చేయడానికి అయితే కనుక చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఇప్పుడైతే కనుక ఎక్కువగా మన ఇన్స్టాగ్రామ్లో రోసాలియా అనే ఫాంట్ అయితే కనుక ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఈ ఫాంట్ మీరు కూడా యూజ్ చేయండి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ ఫ్యూచర్ వచ్చిందా రాలేదని కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ అప్డేట్ కూడా ఇప్పుడిప్పుడే ప్రజెంట్ అందరికీ అయితే వస్తుంది, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ప్లే స్టోర్లో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఈ ఫాంట్ అయితే కనుక యాడ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.